అందరికీ నమస్తే. ఈరోజు టర్టన్ వైన్ గురించి చెప్తున్నాను. ఇది చూడండి, టర్టల్ వైన్ అంటారు, లేకపోతే కర్టన్ వైన్ కూడా అంటారు. ఇది ఇలా పాదు. ఇది ముందు కేరళ నుంచి తెప్పించానండి. ఇది ఒకటి నాటిన ఒక్కొక్కసారి అల్లుకుపోతుంది. ఇది తీగలాగా ఇలా పూర్తిగా పెద్దగా పెట్టేసామంటే ఇలా కర్టన్ లాగా బాగా పెద్దగా పొడుగుగా వస్తాయన్నమాట. ఇంత ఇలాగే వదిలేస్తాయి. దీన్ని తీసుకుని మళ్ళీ ఇలా చేసేసుకుంటూ అన్నిట్లోనూ పెట్టుకుంటానండి. ఇది చాలా చక్కగా వస్తాయి, కట్టల్లాగా వస్తాయి. అలాగే ఉంచేస్తే మళ్ళీ దీన్ని తీసి ఈ రెండు మొక్కలు వేస్తే ఈజీగా సర్వైవ్ అవుతాయండి. ఇవి ఇలా తీసితే సన్నగా ఉంటుంది. దీంట్లో ఇలా తీసి దీన్ని నాటి మట్టి వేసేసినామంటే ఎక్కువైపోతుందండి. చూడండి, ఇక్కడ కూడా చూడండి, ఇది బాగా నిండుకు ఇలాగే వదిలేసినామంటే పొడుగుగా కర్టన్ లాగా వస్తాయన్నమాట. ఇది ముందు ఎక్కువగా కేరళలో ఉండేది, ఇప్పుడు అన్ని చోట్లను లభ్యమవుతుంది. ఇది గ్రీన్గా షో పీస్గా చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా కర్టన్ లాగా పూర్తిగా వస్తాయండి. ఇది చూడండి, ఇక్కడ కూడా ఇలాగే కుండీల్లో నాటి పెట్టేసామంటే చాలా చక్కగా అవుతాయండి. ఇవి చూడడానికి షో పీస్ లాగా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, చెట్టు కింద కూడా ఎంత చక్కగా మనం అలంకరించినట్టే అయిపోతుంది అనమాట. ఒకటి రెండు నాటితే చాలు, అవే అల్లుకుంటాయండి బాగా. చూడండి, ఇట్లా మందంగా అల్లుకుంటాయి ఇవి. చూడండి, ఇక్కడ కూడా ఇలాగే ఇలా వేసి మనము మట్టి వేసేసామంటే చక్కగా ఇది పూర్తిగా నిండి అసలు ఇదేం కనపడదండి. ఫ్రేము బాగా గుబురుగా ఒక గంపలాగా చక్కటి షేప్లో వస్తాయన్నమాట. ఇది జెడ్ ప్లాంట్. ఇవి పెరుగుతాయి, కానీ దీనికంటే ఇవి చాలా బాగుంటాయి. ఇవి ఇక్కడ కూడా చూడండి, కొన్ని రాసి ఇలా ఇప్పుడిప్పుడే ఇలా పెట్టాను అనమాట. వేసి అప్పుడప్పుడు కొద్దిగా తడిసేట్టు నీళ్ళు వేస్తే చాలు, మరి ఎక్కువగా నీళ్ళు అవసరం లేదు. చూడండి, ఇక్కడ కూడా చూడండి, ఇలా పెట్టేసామంటే అసలు లోపల పెట్టిన కుండే కనపడదు అనమాట. చూడండి, ఈ కుండి నేను ఇలా పెట్టాను. చూడండి, అయితే ఈ షేప్లో ఇదే షేప్లో బాగా నిండుకు వచ్చేస్తాయి అన్నమాట. ఇది చూసారా, ఇలా పచ్చగా పొడుగుగా ఇదవుతుంది అనమాట. ఇది ఎండ నీడ రెండు ఉంటే సరిపోతుంది. కొద్దిగా నీళ్ళు తడిచెట్టు నీళ్ళు వేసుకుంటే చక్కగా అవుతాయండి. ఇవి చూడండి, చాలా బాగుంటుంది. షో పీస్ లాగా చాలా ఈజీగా కుండీల్లో కానీ మన హ్యాంగింగ్లో కానీ చేసినా కూడా పెద్ద కట్టెల్లాగా వచ్చి చాలా బాగుంటుందండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హలో అండి, ఈరోజు హార్వెస్ట్ చేసిన పాలకూర అన్నమాట. చూడండి, ఎంత లేతగా ఫ్రెష్గా ఉంటుందో. టెర్రస్ గార్డెన్ నుంచి కోసుకొచ్చానండి. చూడండి, ఇంత అయిందండి. మాకు 2 పూటలు వస్తుంది. పప్పులో ఒకసారి, మటన్లో కానీ ఇలా ఒట్టిగా పుల్లకూర కూడా చేసుకోవచ్చు అనమాట. పాలకూర హెల్దీ అండి. ఇలా మనము వేసుకొని వాడుకుంటే ఫ్రెష్ ఆకుకూరలు చక్కగా బాగా వస్తాయండి. ఇది